నీ 100 ఎకరాల గుట్టలకు, నీ కాలేజీలు, నువ్వు చెరువులను పూడ్చి ఎఫ్టీఎల్ ల్యాండ్ లా బాజాప్తా కట్టిన నీ పల్లారెడ్డి యూనివర్సిటీస్ కూడా రైతు బంధు వేయమనంటే అసలు ఏమన్నా ఉందా, అర్థం ఉందా అని అడుగుతా ఉన్నాం. ఇవాళ మీకు మతి ఉండి మాట్లాడుతున్నారా, లేకపోతే నిన్న ఇవాళ హైడ్రా ఎఫెక్ట్ కు మతి భ్రమించి మాట్లాడుతున్నారా? ఒకటి తెలుసుకోవాలి. ఇక మీరు అంటారు మేం చేసినట్టు మీరు చేయండి, మేం చేసినట్టు మీరు చేయండి అంటే మేము చేయలేము. అన్ఫార్చునేట్లీ మేము ఎట్లా చేస్తామో అట్లనే చేస్తాం. గతంలో రైతు రుణమాఫీ చేస్తామన్నాం, చేసినాం. మీరు చేస్తాం అని చెప్పి రుణమాఫీ చేయలే, ఇస్తాం అని చెప్పి ఉద్యోగాలు ఇయ్యలే. వడ్లను మేము ఇన్ టైంలో వడ్లను కొన్నాం, అది తరుగు లేకుండా. మీరు తరుగు ఎంత తీసినో తెలుసు, బస్తాకి 5 కిలోలు 6 కిలోలు అన్యాయం, 7 కిలోలు కొన్ని దగ్గరలలో. మాయిశ్చర్ కంటెంట్ తక్కువ ఉందని చెప్పి ఎక్కువ ఉందని చెప్పి మీరు రిజెక్ట్ చేసిండ్రు. అట్లా కాకుండా మేము పండిన ప్రతి గింజను కొన్నాం. మా మార్క్ అదే, మేము అట్లనే చేస్తాం. రైతు బీమాతో పాటు పంట బీమా కూడా ఇచ్చినాం మేము. మీరు అలా రైతుల గురించి ఏదో మేం చేసినాం అని మీరు చెప్తా ఉన్నారు కదా. మీరు చేసిందంతా మీ మాజీ మంత్రి మల్లారెడ్డి ఒప్పుకున్నాడు కదా, నాకు 600 ఎకరాలకు రైతు బంధు పడ్డది 100 కోట్లు వచ్చిందని. అగో మీరు చేసింది గది. అడ్డంగా ప్రభుత్వ సొమ్మును మొత్తం తిని, పందికొక్కుల్లాగా తిని, ఇవాళ మీకు మనసున పట్టక బేవోష్ అయిపోయి ఏమంటారు కదా, బ్రెయిన్ దొబ్బి చిప్పు దొబ్బి మీరు అట్లా మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు కట్టిన కాలేజీలకు ఇంకా అసలు కట్టడమే ఆడ అనైతికం అంటే ఎఫ్టీఎల్లా, ఇంకా ఆ జాగకు మళ్ళా రైతు బంధు వేయాలని సిగ్గుండాలి. మళ్ళా పల్లారెడ్డి నీకు వ్యవసాయం చేసే వాటికే వేస్తామని మేము క్లియర్ గా చెప్పినాం, దానికే కట్టుబడి ఉన్నాం. డెఫినెట్ గా త్వరలోనే అవన్నీ కూడా విధి విధానాలన్నీ రూపొందించి ఎవరికైతే వేయాలనో వాళ్ళకే వేస్తాం. నేను చెప్పినట్టుగా గుట్టలకు, రాళ్ళు రప్పలకు, నీ పెట్రోల్ బంకులకు, నీ యూనివర్సిటీ జాగలకు, నీ లేఅవుట్లకు, వెంచర్లకు ఆల్రెడీ రోడ్లు పడ్డదానికి అన్నిటికీ మాత్రం మేము వెయ్యం. తర్వాత వరద నష్టం, గతంలో వరదలు వచ్చినప్పుడు మీరెట్లా రెస్పాండ్ అయినరు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో మేమెట్లా రెస్పాండ్ అయినాం ప్రజలు చూసిండ్రు. మీరు చెప్పినప్పుడు 10,000 ఇస్తాము అని మీరు, ఒక పక్కన బీజేపీ వాళ్ళు 25,000 ఇస్తామని వాళ్ళు, ఇవాళ ప్రతి కుటుంబానికి 16,500 ఇచ్చి ఆదుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక మీ చెప్తేనైతే ఇక రాజేశ్వర రెడ్డి గారు ఇంకా అసలు ఎంత తక్కువ చెప్తే అంత మంచిదేమో. కబ్జాలు పెట్టి కాలేజీలు కట్టి ఇష్టం వచ్చినట్టు అంటే మేము అది ఇప్పుడు వస్తున్నాం మీ దగ్గరకు అని చెప్పి ఏం చేయలేక గాయి గత్తర చేసుకుంటా మేం చేసినట్టు మీరు చేయండి, మేం చేసినట్టు మీరు చేయండి. ఇందాకనే చెప్పిన నేను ఎగ్జాంపుల్స్ అన్ని. డెఫినెట్ గా మేము చేసేదే చెప్తాం. ఐటీఐలని ఏటీసీగా మార్చడము, స్కిల్ యూనివర్సిటీ పెట్టడము, స్పోర్ట్స్ యూనివర్సిటీస్ కట్టడము, ఇవన్నీ కూడా మా మార్క్ పాలిటిక్స్ అని చెప్తా ఉన్నాం. మళ్ళొకసారి 1వ తారీఖున ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడము, మీలాగా నెలాఖరు దాకా జరపడం కాదు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మళ్ళొక్కసారి మాట్లాడేటప్పుడు మీరు ప్రభుత్వానికి సూచనలు సలహాలు మంచిగా ఇస్తే అది బానే ఉంటది. నువ్వు మాట్లాడే భాష సవరించుకోవాలి ఫస్ట్. అండ్ గవర్నమెంట్ కి నువ్వు ఆదేశాలు ఇచ్చే రకంగా నీ భాష బంద్ చేసుకోవాలి. మళ్ళొక్కసారి చెప్తా ఉన్నాము, ఇది ఆలోచించుకొని, ఇది దృష్టిలో పెట్టుకొని దేనికి పడితే దానికి ఎయ్యము. అన్యాక్రాంతమైన అప్పుడు అన్ని కూడా ఆ భూములు, దాని మీదకి మళ్ళా అదనంగా దానికి మళ్ళా రైతు బంద్ వేసుకొని ఇంకొక తప్పు మీద తప్పు చేసిండ్రు మీరు. ఇవాళ మేము అవన్నీ సరిదిద్దుతూ, మీరు చేసిన అప్పులు కడుతూ, ఆ వడ్డీలకు అన్ని కడుతూ, మళ్ళా మేమిచ్చిన హామీలు నెరవేర్చే దిశగా మళ్ళా కొత్తగా మేము అభివృద్ధి సంక్షేమాలన్నీ కూడా అవన్నీ చేసే దిశగా మేము అన్ని పోతా ఉన్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుసు, కేబినెట్ మినిస్టర్స్ కి తెలుసు. ఇవాళ కూడా ప్రజల వాటిలన్నింటినీ కూడా అవసరాలను దృష్టిలో పెట్టుకుని వాటికి అనుగుణంగానే ఇవాళ కేబినెట్ సమావేశం కూడా దానికోసమే. మొన్ననే గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పిండ్రు, కొత్తగా అక్టోబర్లో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి. గడిచిన 10 ఏళ్లలో మీరు ఏం చేయకుండా మేం చేసినట్టు చేయండి గట్లనే ఉంటది. మీరు ఏం చేయలేదు, అన్ఫార్చునేట్లీ. దోసుకున్న కాడికి దాసుకున్నారు, అది తప్ప ఇంకోటి కొత్తగా ఏం చేయలేదు. మళ్ళొకసారి మాట్లాడేటప్పుడు మళ్ళా ఇదే చెప్తా ఉన్నాం. మళ్ళా కూడా 1 వేలు మమ్మల్ని చూపిస్తే 4 ఏళ్ళు నిన్ను చూపిస్తాయి. అది గుర్తెరిగి అన్ని కూడా మైండ్ మస్తిష్కం అంటారు, అవన్నీ దగ్గర పెట్టుకొని మాట్లాడండి.